నిత్య గ్రహచారం అలాగే తారాబలం ఇవన్నీ చూసుకుంటూ ఉంటాం కదా. ఇందులో తారాబలం చూసుకోవడం ఎలా? ఈ తారాబలం చూసుకొని ఏవైనా పనులను ప్రారంభిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి? తారాబలం అంటే తార అంటే నక్షత్రం. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రయుగం స్మరామి. తారాబలం, నక్షత్ర బలం, చంద్రబలం అన్ని బలాలు కూడుకొని ఉన్న శుభతరుణంలో ఈ శుభకార్యమును నిర్విఘ్నముగా సాగే విధంగా కొనసాగే విధంగా భగవంతుడి ఆశీర్వచనము లభించుగాక. తారలు అంటే నక్షత్రాలు, అశ్విని భరణి కృత్తిక రేవతి వరకు ఉండే నక్షత్రాలు. ఇందులో ఎవరి నక్షత్రానికి వారు లెక్క పెట్టుకున్నప్పుడు మొత్తం నక్షత్రాలన్నీ 27. అంటే 9తో విభాగించినప్పుడు 3 వరుసలు సిద్ధమవుతాయి. తార అన్న ఈ క్రమంలో 1 నుంచి 9 వరకు మాత్రమే నవతారా ప్రకీర్తిత 9తో విభజించాలి అంటూ జ్యోతిషం ఒక సూత్రాన్ని అందించింది. జన్మ సంపద్ విపత్క్షేమ ప్రత్యుక్సాధన నైధనం మిత్రం పరమ మైత్రం చ నవతారా ప్రకీర్తిత. ఇవి 9 తారలు. ఎవరికి వారి నక్షత్రం నుంచి 1, 3, 5, 7 ఈ 4 నక్షత్రాలు అనుకూలం కానటువంటివి, వ్యతిరేకమైనవి. అలాగే 2, 4, 6, 8, 9 ఈ తారలు అనుకూలమైనవి అని లెక్క పెట్టుకోవాలి. ఇది తారాబలం చూసే సులభమైన విధానం. ఎవరికి వారు కృత్తికా నక్షత్రం మీకు సంబంధించినది అనుకున్నప్పుడు కృత్తిక, అప్పుడు రోహిణి అనుకూలం, మృగశిర అననుకూలం, ఆర్ద్ర అనుకూలం, పునర్వసు అననుకూలం. ఇలా తారాబలాన్ని 1, 3, 5, 7 వ్యతిరేకంగాను, 2, 4, 6, 8 అనుకూలంగాను సులభంగా గణన చేసే విధానాన్ని తారాబలం అన్న పేరిట జ్యోతిషం అందించింది. ఇందులో కూడా ప్రథమం త్యాజ్యం, ద్వితీయం చ తృతీయకం, తృతీయం పంచమం త్యాజ్యం అనే మినహాయింపులతో ఏ తార అయినా కార్యక్రమం చేయవచ్చు, 7వ తార మట్టుకు విడిచిపెట్టాలి అనేటట్లుగా కూడా తారాబలం ఒక సూత్రాన్ని తెలియజేసింది. ఎందుకు ఇలా చేసింది? 2వ తార అయితే లాభం, జన్మతార అయితే వేధ ఏమవుతుంది? జన్మభం దేహ నాశాయ. జన్మతార అయినప్పుడు తెలియకుండానే మన మనస్సు కొంత వ్యాకులత పొందుతుంది, అనవసరంగా భ్రమణం చేయవలసి వస్తుంది, వ్యతిరేక ఆలోచనలు కలుగుతాయి. ఇటువంటి వాటితో 1, 3, 5, 7 వద్దు, 2, 4, 6, 8, 9 ముద్దు అన్నట్లుగా జ్యోతిష శాస్త్రం తారాబలాన్ని సూచించింది.